హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా పల్లి పట్టిని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్గా పంటికి అతుక్కోకుండా బేకరీలో దొరికే పల్లి పట్టిని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని దూరగా వేపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకోవాలి. పల్లీలు అనేవి మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే పైకి వేగినట్టు కనిపిస్తే కానీ లోపల సరిగా వేగవు. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. పల్లీలు వేయాలా లేదా అనేది మన చేతిలోకి ఒక 2 పల్లీలు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే దానిపైన ఉన్న స్కిన్ ఊడిపోతే పల్లీలు పర్ఫెక్ట్గా వేగాయనే అర్థం అండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేగిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందామండి. ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టును మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా పల్లి ముక్కలు మనకు పంటికి అక్కడక్కడ తగిలేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కనిపించాలి. ఇప్పుడు మనం పాకానికి సిద్ధం చేసుకునే ముందు ఒక ప్లేట్ తీసుకొని దానిపై నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని వేసుకొని టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని గరిటెతో కలుపుకుంటూ కరిగించుకోవాలి. పాకం పొంగు వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ నీటిని తీసుకోవాలి. కొంచెం పాకం వేసుకొని 1 సెకండ్ ఆగి పాకం సాగింది అంటే ఇంకో 5 నిమిషాలు ఉంచాలండి. లేదంటే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ఉంటుందంటే పాకం పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా పాకం తయారవ్వాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ పౌడర్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు పాకం పల్లీల పొడి 2 మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగున మాడి పల్లి పట్టి అనేది కలర్ మారుతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ నెయ్యిని రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒక అట్లకర్రను తీసుకొని ఆ అట్లకర్రకి నెయ్యిని రాసి మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా అట్లకర్రకి నెయ్యిని రాసుకున్న తర్వాత మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా 1 ఇంచు మందంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారక ముందే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ని తిప్పి నిలువుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారక ముందే కట్ చేసుకుంటేనే మనం కట్ చేసుకోవడానికి వస్తుందండి. గట్టి పడిందంటే కట్ చేసుకోవడానికి రాదు. సో చూసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. ఇలా నీట్గా షేప్లో కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ని 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. పూర్తిగా అరగంటలో చల్లారిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో నుండి తీసుకుందాము. ఊరికి ఇలా అంటే వచ్చేస్తుంది. కింది పక్కన నెయ్యిని రాసాం కదా, పాకం కూడా సరిగ్గా కుదిరితే ఇలా చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, షేప్ అనేది ఎంత బాగుందో. చూడండి, చిక్కీ ఎక్కడ సాగటం కానీ విరగటం కానీ లేదండి. పల్లి చిక్కీకి మనం పెట్టే పాకంలోనే ఉంటుంది. ఈ పల్లి చిక్కీ రోజుకొకటి తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.